గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై వారికే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 170 చట్టాన్ని మార్చే ఉద్దేశం తనకేమాత్రం లేదని తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాంటి తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని అన్నారు. అటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 170 యాక్ట్ పై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన సంఘాలు వామపక్షాలు బంద్ చేపట్టాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో 48 గంటల పాటు బంద్ కొనసాగుతోంది. వైసీపీ వామపక్షాల నాయకులు ఆందోళనకారులు వచ్చి షాపులను మూసివేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో షాపులు, మీసేవా కేంద్రాలు, బ్యాంకులు మూతపడ్డాయి. బంద్ ప్రభావంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకటిపై 70 యాక్ట్ పై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గిరిజన సంఘాలు, వామపక్షాలు బంద్ చేపట్టాయి. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే గిరిజనుల ఉనికికి భరోసా కల్పిస్తామన్న 1/70 చట్టానికి సవరణలు చేయాలని ఆయన 4 రోజుల కిందట అభిప్రాయపడ్డారు. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ సందర్భంగా ఆదివాసులందరూ ఐక్యంతో వనాంశాలను రక్షించడానికి ఈ బంద్ జరుగుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వనాంశం మీద తన వైఖరి ఏంటో ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో ఈ స్పెషల్ డిఎసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే జియో నంబర్ 3 చట్టబద్ధత మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏజెన్సీ అంతా కూడా బగ్గుమని మండుతుంది. మరి ఈ ఏజెన్సీ పాడర్ ఏజెన్సీ ఉన్న కూటమి నాయకులు 1/70 చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నేడు రేపు 48 గంటల పాటు బంద్కి ఆదివాసీ ప్రజా సంఘాలు పిలిపించాయి. ఈ పిలుపును అందుకుని ఆదివాసీ ప్రజానీకం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు, వర్తకులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే 1/70 చట్టాన్ని పరిరక్షిస్తాం, వాటి జోలికి వెళ్లమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన ఆందోళన చేపడతాం. అయితే 1/70 యాక్ట్ మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజనులు ఆందోళన చెందవద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తూ అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారని, అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గంజాయి రహిత ఏపీగా మార్చడంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవటం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామన్నారు. గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని గుర్తు చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీతో సహా గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ 3ని తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు వారికి మాత్రమే దక్కేలా కృషి చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దయిందని, దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనుల్ని చంద్రబాబు కోరారు.